కీర్తన భాగంలోంచి మొదటి కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మొదటి కీర్తన మనకి మొత్తం 6 వచనాలు కనబడుతుంటాయి. ఈ 6 వచనాల్లోని మొదటి 3 వచనాలు కూడా నీతిమంతుల గురించి మనకు కనబడుతుంటుంది. ఈ తర్వాత 3 వచనాలు ఉంటాయి. తర్వాత 3 వచనాలు కూడా అందులో 4వది దుష్టులు ఎలాగుంటారు అంటే చెడ్డ క్రియలు చేసేవాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళకు వచ్చే ప్రతిఫలం ఏంటి అన్న విషయాలు మూడాటిల్లోనే కూడా అంటే 4, 5, 6 వచనాల్లో మనకు కనబడతాయి. నీతిమంతుల మార్గం ఎక్కడికి నడిపించబడుతుంది అన్న విషయాలు కనబడుతుంటాయి. ఇది క్లుప్తంగా మనం చూసుకోవచ్చు. మొదటి వచనంలో ఎక్కడ మనం కూర్చోవాలి, ఎక్కడ మనం ఉండాలి, ఎక్కడ నివసిస్తున్నాము అన్న విషయాలు ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం ధన్యులుగా ఉండాలి, ఆనందించే వరకు ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే మనం ఈ లోకంలో చాలా పనులు చేస్తుంటాం. ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి టీవీలు చూడడం అవ్వచ్చు, రకరకాల క్రియలు చేయడం అవ్వచ్చు, ఆటలు ఆడడం అవ్వచ్చు, ఇవన్నీ రకరకాల క్రియలు చేస్తుంటాం. ఫోన్లు చూడడం, ఏదో కామెడీగా ఉన్నాయని రకరకాలు పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తారు. అందులో ఎంతవరకు ఆనందం వస్తుంది ఒకసారి చూస్తే, ఈ ప్రపంచంలో ఆనందం గురించి ఏం చేసినా సరే అది కొంతవరకు మాత్రమే ఉంటుంది. దాని ప్రభావం అది చేస్తున్నంత వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది కూడా కనబడదు, ఆ ఆనందం కూడా కనబడదు. కానీ నిత్యము ఉండే ఆనందం, ఎప్పుడు ఆనందించాలి అంటే కనుక వాక్యం సెలవిస్తుంది, నువ్వు ధర్మశాస్త్రాన్ని అంటే వాక్యాన్ని లేదా వాక్యమందు నిలిచి ఉండడం. అంటే 2వ వచనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం, రాత్రులు పగలు దాన్ని ధ్యానిస్తూ ఉంటే కనుక ధన్యులు అన్నాడు. ధన్యుడు అంటే ఆనందించేవాడు. ఈ ధన్యులు అనే పదాన్ని చూస్తే ఆనందం గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ లోకంలో ఉన్నది నిత్యమైన ఆనందం కాదు. దేవుడు లేకుండా ఆనందం అనేది నిత్యము ఉండేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రపంచంలో ఉండదు. దేవునితోనే ఆనందం, దేవునితో కలిసి ఉన్నప్పుడే ఆనందించగలుగుతాం. ఈ లోకంలో ఆనందాలు ఎన్ని చూసుకున్నా సరే ఇది మీకు తెలియనిది ఏమి కాదు. ఒకసారి ఆలోచించండి, ఎన్ని చూసుకున్నా అందులో నిజమైన ఆనందం అనేది మనకు దొరకదు, నిజమైన సంతోషం అనేది మనకు దొరకదు. ఆ విషయం గురించే ఇక్కడ ఈ బైబిల్ వాక్య గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే కనుక దివారాత్రులు అన్నాడు. నిజానికి రాత్రులు పగలు కూడా అలా ధ్యానించుకుంటూ ఉంటే మనం ఏం పని చేయకూడదా, ఇంకా ఏ పనిలోని మనం ఉండకూడదా అంటే అలాగని చెప్పట్లా. మన ధ్యాస దేవుని మీద ఉండాలి. మనం దేవుని ఆధీనంలో ఉండాలి. లేకపోతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
అంతేకాదు మనం ఎక్కడున్నా వాక్య ప్రభావం మన మీద చూపించాలంటే ఏ పరిస్థితులు ఉన్నా దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలని. ఈ విధానాలు మనం అభ్యసించవచ్చు. ఇదేమీ అభ్యసించలేని విద్య కాదు, అభ్యసించవచ్చు. ఎక్సర్సైజ్ అభ్యాసం చేస్తే కనుక ఖచ్చితంగా మనకి వస్తుంటుంది. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ దేవుణ్ణి ఆధిపత్యం వహించేలా చేయడం, అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వడం, ఆయన వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం, అంటే వాక్యం మీదే ఆధారపడడం. ఇవి చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారిగా ఉన్నారనమాట. దివారాత్రం ధ్యానించేవారిగా ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది ఎలా చేయగలుగుతారు అన్నది 1వ వచనం మనం చూస్తే కనబడుతుంది. ఏంటి ఎలా చేయగలుగుతారు? ఇక్కడ చూడండి, మన ఆలోచనలో ఒకటి, తర్వాత మన నడక ఎలా నడుస్తున్నామో, మన మార్గం ఎక్కడుంటుంది, మనం ఎక్కడ నుంచుంటున్నాం, లేకపోతే ఎక్కడ కూర్చుంటున్నాం, ఏ చోట్లో ఉంటున్నాం, ఇవన్నీ కూడా ధ్యానించడంలో, అంటే దివారాత్రులను ధ్యానిస్తున్నానంటే ఇవన్నిటి మీద ప్రభావం పడుతుందన్నమాట మనకి. అంటే ఇక్కడ అందుకని చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఇది అంటే ధన్యుడుగా ఉన్న వ్యక్తి ఇక్కడ చెప్పిన పనుల్లో ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాక్యం ఏది చెప్తుందో అదే చేస్తాడన్నమాట ఆ వ్యక్తి. అంటే దుష్టులు అంటే ఒక్కసారి మనం ఎవరు అని ఆలోచిస్తే 4వ వచనంలో కనబడుతుంది దుష్టుడు. ఇక్కడ కూడా దుష్టుడు 1వ వచనంలో. ఇంకా కింద వచనాల్లో చూస్తే 6వ వచనంలో కూడా మనకి కనబడుతుంటుంది దుష్టుల మార్గం అని. దుష్టుడు అంటే ఎవరంటే, దుష్ట అంటే చెడ్డ క్రియలు చేసేవాడు. అంటే దేవునికి ఇష్టం లేకుండా చేసే ఏ క్రియ అయినా చెడ్డ క్రియే. వాడికి దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడు? దేవుని చెప్పిన మాట ఎందుకు వింటాడు? వినడు. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే కనుక తన తప్పుదాలన్నీ కూడా బయటపడతాయని తన గుర్తించి దేవుని దగ్గర రాడంట, వెలుగున దగ్గర రాడంటున్నాడు యోహాను సువార్తలో చెప్పే మాట. కనుక నిజమైన ఆనందం మనకు కావాలి అంటే మనం చేసే ప్రతి క్రియలోని కూడా మనం ఎలా చేస్తున్నామో చూసుకుని చెడ్డ వైపు వెళ్లకుండా, చెడ్డ క్రియల వైపు వెళ్లకుండా దేవుని వైపు, వాక్యం వైపు మన మనసు ఉంచుకుని మన ఆలోచనలు, మన నడక, మన మార్గము, మనం ఎక్కడ నుంచుంటున్నాము, ఎక్కడ కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నాయన్నీ కూడా 1వ వచనంలో ఉన్నాయన్నీ కూడా జాగ్రత్త చూసినట్లయితే మనం ధన్యులుగా ఉంటామన్నమాట. అది ఇక్కడ చెప్పేది. ఇది ఎలాగ ఆనందంగా ఉండగలుగుతాడంటే 3వ వచనం చెప్తుంది కదా, ఈ 3వ వచనం అంతానే. నీటి కాలువల యొరన ఒక చెట్టు ఉంటే కనుక, పారే నీళ్ళ దగ్గర ఒక చెట్టు ఉంటే అతడు ఆ చెట్టు ఎలాగ సారవంతమైందిగా ఉంటుందో, లేకపోతే ఏ కాలంలో ఆ కాలం
చక్కని రీతిగా ఫలాలు ఫలిస్తూ ఉంటుందో అలాంటి జీవితం ఆ వ్యక్తికి ఉంటుంది. ఏ వ్యక్తికి? చెడ్డ మార్గాల్లో నడకుండా ఉన్న వ్యక్తికి, దేవునిలో ఉన్న వ్యక్తికి ఈ గొప్ప ధన్యత అంతా కూడా ఆ వ్యక్తికి వస్తానట. అది ఇక్కడ చెప్పేది. అంటే ఏ కాలంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడగలుగుతాడు. ఇంతకీ ఒక విషయం, అలాగా మనం ఉండగలమంటారా? చెడు చూడకుండాని, చెడుగా ఆలోచించే వాళ్ళ దగ్గర ఉండకుండాని, లేకపోతే ఈ నడక విషయాల్లో, మార్గాల విషయంలో, కూర్చోవడం విషయాల్లో ఇలా ఉండగలుగుతాం మనం అసలు? అంటే నిజానికి మనంతట మనమే సొంతంగా ప్రయత్నం చేస్తే గనక ఉండాలనుకుంటే కొంతకాలం వరకు ఆగగలమేమో కానీ కంటిన్యూగా అందులో కొనసాగలేము. దేవుని శక్తి చేత మనం నింపబడితే జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని శక్తి చేత మనం నింపబడగలిగితే మనం ఖచ్చితంగా నిలబడగలం. ఎందుకంటే దేవుడు మనల్ని అలా నిలబెడతాడు. చెడ్డ వైపు వెళ్ళనివ్వడు. చెడ్డ ఆలోచనలు చెప్పే వారి దగ్గరికి ఉండనివ్వడు. అక్కడ కూర్చొనివ్వడు, అక్కడ నుంచొనివ్వడు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మనతో మాట్లాడి మనకు సహాయం చేస్తూ వాళ్ళ దగ్గరికి ఉండకుండా, అంటే చెడు అన్న దగ్గర ఉండకుండా మనల్ని బయటికి తీసుకొచ్చి నుంచోబెడతాడు. బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన విశ్వసించిన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరిక. కనుక వాళ్ళందరినీ కూడా పరిశుద్ధంగా ఉంచే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడే తీసుకున్నాడు. కనుకే ఇప్పుడు మనం రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే, ఉచితమైన బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చేశాడు. మనం పరిశుద్ధంగా మన సొంతంగా జీవించలేమని ఆయన మనలోకి వచ్చి మనల్ని పరిశుద్ధంగా జీవింపచేస్తాడనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు మనల్ని ఆయనే నీటి కాలువలు ఎవరు నాటబడిన ఈ ఫలమిచ్చు చెట్టులాగా ఆయన మనల్ని తయారు చేస్తాడు. ఏ కాలంలో ఆ కాలంలో ఫలమిచ్చే చెట్టులా మనల్ని తయారు చేస్తాడు. అది ఆలోచించాలి. ఇంతకీ ఇంకొక విషయం ఇందులో, నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు? ఇక్కడ 6వ వచనంలో ఇక్కడ కనబడుతుంటుంది మనకి నీతిమంతుడి గురించి. నీతిమంతులు ఎవరు? పాత నిబంధన కాలంలో నీతిమంతులు అనగానే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని మార్గాల్లో నడుస్తూ ఉంటారో, ముఖ్యంగా ఈ ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, ఆయన మాట చొప్పున నడడం, ఎన్నిటికీ మూల కారణం ధర్మశాస్త్రం, బైబిల్ గ్రంథం. పాత నిబంధన కాలం ప్రకారం ధర్మశాస్త్రం 5 కాండాలను అనమాట. ఎవరైతే చక్కని రీతిగా పాటిస్తారో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడేవారు అనమాట. తర్వాత కాలంలో మిగతా బైబిల్ అంతా పాత నిబంధనలు, మిగతా కీర్తనలు, ప్రసంగి, పరంగి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చాయి. అదంతా కూడా అనుసరించేవారు. వాళ్ళందరూ నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దేవాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనకు వచ్చిన గొప్ప కృప ఏంటంటే, ఈ నీతిమంతులు అవ్వాలంటే క్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తే చాలు, మనల్ని నీతిమంతులుగా ఆయనే చేస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం క్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తే ఆయనే మనల్ని నీతిమంతులుగా చేస్తాడు అన్నమాట. ఇది వాక్యం చెప్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే, ఆయన నీతిమంతుడై ఉండి మన గురించి చనిపోయాడు కదా. మన గురించి చనిపోయిన ఆయన మనల్ని
మనం కానీ ఆయన మీద విశ్వాసం ఉంచితే కనుక దేవుడు కృప చూపించి మన పాపాలు కడిగేసి ఆయన నీతిని మనకి ఇచ్చేస్తాడనమాట. అప్పుడు మన నీతిమంతులు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన నీతిని మనకి ఇచ్చేశాడు. మన సొంతంగా నీతి కాదు. మన సొంత నీతి అంటే మురుగుగుడ్డలతో సమానం అంటాడు. అంటే ఏదో నీతిమంతులుగా ఉండాలనుకుంటాం, మంచి వస్త్రాలు వేసుకుంటాం కదా, వస్త్రాలు వేసుకుంటాం, కొన్ని గంటలు ఏడాడికి మాసిపోతుంటాయి, మళ్ళీ ఉతుక్కోవాలి. మళ్ళీ కొన్ని గంటలు ఏడాడు మాసిపోతుంటాయి, మళ్ళీ ఉతుక్కోవాలి. ఇలాగా ఎప్పటికప్పుడు మాసిపోతుంటాయి అవి బట్టలు వేసుకున్నాయి. దీన్ని చెబుతూ మన నీతి ఎలాగ ఉంటుందంటే అలాగ ఉంటుందంట. మన సొంతంగా ఉండాలంటే ఉండలేము, ఖచ్చితంగా మాసిపోతుంటాయి. కానీ దేవుడు తన నీతిని మనకి ఇచ్చినప్పుడు ఆయన నీతిమంతులుగా మనల్ని ఉంచుతుంటాడు. ఇందాక పరిశుద్ధాత్ముడి గురించి చూసుకున్నాం కదా. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, అంటే దేవుడు రక్షించుకున్నాడో, మనం రక్షించబడ్డామంటే ఆయన రక్షించుకున్నాడో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చేసి మన హృదయాల్లో పెట్టి ఆయన నీతిని మనకిచ్చేసి నీతిమంతులుగా ఉండేటట్లు, నీతిలో నడిచేటట్లు, నీతి క్రియలు చేసేటట్లు, క్రీస్తు ప్రభువారిలో మంచి క్రియలు చేసేటట్లు ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ చేస్తూ ఉంటాడు అనమాట. కనుక మనం నీతిమంతులం అవ్వేము అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి. పాత నిబంధనలో కూడా విశ్వాసాన్ని బట్టే. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి అంటే ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మన రక్తంలో కడిగి పవిత్రంగా చేసి నీతిమంతులు చేస్తున్నాడు. పాత నిబంధనలో కూడా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ కూడా నీతిమంతులుగా చేశాడు విశ్వాసాన్ని బట్టి. అది కూడా యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే పాత నిబంధనల వాళ్ళు కూడా అవుతారు. అది ఛాయగా కనబడుతుంది అంటున్నారు కదా. అంటే ఛాయ అంటే నీడ. బైబిల్ గ్రంథంలో బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నీడగా కనబడుతున్నాయి. ఆయన రక్త ప్రోక్షణ అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఒక నీడగా బలియాగాలన్నీ కనబడుతున్నాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కనుక నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన క్రియలు మనం ఆలోచిస్తూ, మనం నీతిమంతులుగా ఉండడానికి దేవుడు చేసిన గొప్ప త్యాగం ఆలోచిస్తూ, మనం దేవుని ధర్మశాస్త్రంలో దివారాత్రం అంటే వాక్యాన్ని ధ్యానించేవారుగా, వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకున్న వారిగా మనం ఉంటూ దేవునిలో ముందుకు కొనసాగాలి. వాక్యాన్ని, ఆజ్ఞలు ఎవరు గైకొంటారు అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తాము అంటారో ఆ ప్రేమించేవాడే గైకుంటాడు అంటాడు. వాక్యం సెలవిస్తే అంటే యోహాను పత్రిక రాసిన పత్రికారుడు అంటాడు, దేవుని ఆజ్ఞలు ఏమి భారమైన ఏం కాదు, ఎవరైతే ప్రేమిస్తారో దేవుణ్ణి వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. ఈ లోకంలో కూడా అంతే. ఎవరన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారనుకోండి, ఆ ప్రేమించిన వాళ్ళు ఏం చెప్పినా సరే చేస్తారు, కొద్దిగా కష్టమైనా సరే చేస్తుంటారు. తల్లిదండ్రులని బిడ్డలు ప్రేమిస్తున్నారనుకోండి, బిడ్డలు చెప్పిన ఇలా కొద్దిగా కష్టంగా ఉన్నా సరే చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు. అలాగే బిడ్డలు తల్లిదండ్రుల మీద ఇష్టం కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా చేస్తుంటారు అలాగా, కొద్ది కష్టమైనా సరే చేస్తుంటారు. అలాగే ప్రేమ ఉంటే కనుక ఖచ్చితంగా వాడు చెప్పిన మాట విని చేస్తానమాట. ఇక్కడ అది కీ పాయింట్కి ఉంటుందన్నమాట. దేవుణ్ణి ప్రేమిస్తే ధర్మశాస్త్రం ప్రకారంగా నడడం దేవుడు నడిపిస్తాడు, మనం నడగలుగుతాం. ఆయన నీతిమంతులుగా చేసి మనల్ని బలపరుస్తుంటాడు. ఆ విషయాలు ఇక్కడ అన్నీ చూస్తున్నాడు. చివరి వచనంలో ఉంటాడు, ఇక్కడ తెలియపరచబడుతుంది కదా. 4వ వచనం నుంచి దుష్టులు ఎలా చెడ్డ క్రియలు చేసేవారు ఎలాగుంటారంటే గాలికి చెదిరిపోయే పొట్టులాగా ఉంటారు. వాళ్ళేమో ఖచ్చితంగా 5వ వచనంలో చూసిన మాట ఏంటంటే న్యాయ విమర్శ అనేది జరుగుతుంది. మంచి చెడులకి తీర్పు అనేది ఉంటుంది. తీర్పు లేదనడానికి కుదరదు. మంచి చేయడానికి, చెడుకి మనం ఏం చేసామో దానికి కూడా తీర్పు ఉంటుంది అన్నమాట. మంచి చేసేవాళ్ళు మంచి చోట్ల పరలోక రాజ్యంలో ఉండడానికి, చెడ్డ చేసేవాళ్ళు నిత్య నరకంలో లేదా నాశనమైన చోట్ల ఉండడానికి, అంటే జీవాన్నిచ్చే జీవ మార్గంలో లేకపోతే నిత్యత్వంలో ఉండే మార్గంలో, లేకపోతే పరలోక రాజ్యంలో దేవునితో సంతోషంగా ఉండే గొప్ప కృపలో దుష్టత్వాన్ని నుంచి దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉంటారు అక్కడ.
అంటే దేవుని అంగీకరించిన వాళ్ళందరూ ఉంటారు. ఈ దుష్టత్వంలో ఉండిపోయిన వాళ్ళు మాత్రం అక్కడికి అవకాశం లేదు. వాళ్ళు గాలి చెదరగొట్టే పుట్లో అయిపోతారు కదా. న్యాయ విమర్శ వచ్చినప్పుడు అక్కడ నిలబడలేరు. ఒక సభ జరుగుతుంది, నీతిమంతుల సభ ఉంది అక్కడ. నీతిమంతుల సభలో ఆ పాపులు నిలబడలేరు. మరి ఎక్కడ ఉంటారు? నాశనమే వాళ్ళ మార్గం అంతా. దుష్టులు ఎలాగ ఉంటారు? నాశనానికి నడుపుతుంది వాళ్ళ మార్గం. ఈ చివరి వచనం అదే తెలియపరచబడుతుంది కదా. వాళ్ళ మార్గం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోద్ది అన్న విషయం తెలియపరచబడుతుంది ఇక్కడ ఆ వచనాలు చూస్తే కనుక. ఇది కాబట్టి న్యాయవంతుల దుష్టులను నీతిమంతుల సభలో పాపులో నిలువరు. నీతిమంతుల మార్గమేమో దేవుడికి తెలుస్తుంది. దుష్టుల మార్గమేమో ఏం జరుగుతుంది? నాశనానికి నడుస్తుంది, నాశనానికి వెళ్ళిపోతుంది. నీతిమంతుల మార్గం ఎప్పుడు కూడా దేవుడు అంటే నీతిమంతులుగా చేసిన దేవుడు వాళ్ళు విడిచిపెట్టడు. వాళ్ళని నడిపిస్తూనే ఉంటాడు, వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటాడు, వాళ్ళకి భద్రపరుస్తూనే ఉంటాడు, కాపుదలిస్తూనే ఉంటాడు. కనుక వాళ్ళు పడిపోరు. దేవునిలో ఉంటే గొప్పతనం ఏంటంటే ఆయనే మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, సహాయం చేస్తాడు. కానీ దేవునికి దూరంగా ఉంటే కనుక మన నాశనమే వారి అంతం. న్యాయ విమర్శ అనేది ఉంటుంది, అందులో నిలబడడానికి అవకాశం ఉండదు. ధనవంతుడు లాజరు చూసినప్పుడు వాళ్ళ క్రియలు మనం చూస్తే భూమి మీద ఉన్నప్పుడు లాజరు ఏమీ లేకపోయినా సరే దేవుని మీద విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, ఇహలోకంలో ఉన్న భూమి మీద ఉన్న సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేకుండా బతికేశాడు. ఇష్టానుసారంగా ఎలా పడితే అలా బతికేశాడు. దాని చివరిలో వాళ్ళ అంతం ఏంటంటే సభ ఎదుట ఉంచవలసి వచ్చినప్పుడు, లేకపోతే దేవుని ఎదుట రావాల్సి వచ్చినప్పుడు దేవుని దగ్గర రాలేని పరిస్థితి. అగ్నిగుండంలో ఈ ధనవంతుడు యాతన పడిపోతున్నాడు. దేవుని కుమారుల దగ్గర, విశ్వసించే వాళ్ళ దగ్గర లాజరు ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. ఒకసారి ఇది ఆలోచిస్తూ దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం తెలుసుకుంటూ, దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు మనం లోబడుతూ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మార్గాల్లో నడుద్దాం. వాక్యం దేవుని మాట, వాక్యంలో నడడం దేవుడిచ్చిన మహా గొప్ప కృప. దానికంటే ఆనందం ప్రపంచంలో ఏమీ లేదు. ఈ లోకంలో ఆనందాలన్నీ కొంతసేపు కనబడతాయి, అంతలోనే మాయమైపోతాయి. కానీ దేవుడిచ్చే ఆనందం నిత్యము నిలుస్తుంది. అందుకనే శిష్యులు ఈ లోకంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఎలాంటి ఇరుకు వచ్చినా ఆనందించగలిగారు. చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు శీలలు కూడా రక్తపు మడుగులో ఉన్నప్పుడు రక్తం చిరిగిపోయింది, వీపు చిరిగిపోయింది, బెత్తాలతో కొట్టారు, రక్తసిక్తం అయిపోతుంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళకి ఆనందం ఎలాగొచ్చిందంటే బయట నుంచి వచ్చేది కాదు, హృదయంలో నుంచి వచ్చేది. లోపల దేవుడు ఉన్నాడు, వాళ్ళ మనసంతా దేవునితో నింపబడి ఉంది కనుక ఆనందించగలుగుతున్నారు. మన జీవితాల్లో దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చినప్పుడు అంటే ఈ లోకంలో దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుడు మనకు కావాల్సిన అక్కర అవసరత అన్నీ కూడా మనం తీరుస్తానంటున్నాడు. ఆయన ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున మనకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తానంటున్నాడు. దేవుళ్ళు మనం లోకంలో మన దేవుని గురించి ఏదైతే చెయ్యలేకపోతున్నామో, ఏదైతే చేయకుండా ఉంటున్నామో అవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టేసి మన దేవునికి అర్పించుకుంటే కనుక దేవుడే తను చేయిస్తానంటున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను అంటున్నాడు. తర్వాత ఆ ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో చివరికి వచ్చేటప్పుడు అంటాడు ఆయన, పౌలు గారు, దేవుడు తన మహిమ ఐశ్వర్యం చెప్పిన మనకు సమస్తమును కూడా ఆయన సమకూర్చి ఇస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు అని చెప్తున్నాడు. అలాగే దేవునిలో మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం, దేవుని కృపలో మనందరూ వర్ధిల్లుదాం. దేవుడు మీ అందరికీ తోడయండి, మనందరికీ తోడయండి, నా ఆత్మను నడిపించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన మాటలను బట్టి వ్యక్తిగతంగా ఒకవేళ ఏ విధమైన తప్పులు ఉన్నాయో మనం తెలుసుకుంటూ తప్పిదాలను విడిచిపెట్టి అంటే దుష్టత్వాన్ని, చెడుతనాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా మనల్ని తీర్చాడు కాబట్టి ఆ నీతిని బట్టి మనం ఆనందిద్దాం. ఒకవేళ రక్షణ పొందకపోతే ఇదే రక్షణ సమయం. నీతిమంతులుగా ఎంచబడ్డం అంటే దేవుడు గొప్ప కృప ఇచ్చి నీతిమంతులుగా చేస్తాడు ఆయన. అంటే రక్షించిన వ్యక్తి నీతిమంతుడు అవుతాడు.
ఆయనతో నిత్యము ఉండే గొప్ప కృప ఇస్తాడు. అలాంటి కృప మీ అందరికీ తోడైండు కాక. ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు చక్కటిదిగా ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.